నా సొంత గ్రామం వేల్పూర్లో గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు వారి నిధుల నుండి 25 లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్ల కోసం, అట్లాగే 35 లక్షల రూపాయలు స్టేడియం, ఇండోర్ స్టేడియం కోసం, అట్లాగే 20 లక్షల రూపాయలు ముద్రా సంఘ భవనం కోసం, అట్లాగే 1,02 లక్షల రూపాయలు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కోసం, అట్లాగే 5 లక్షల రూపాయలు చర్చ్ యొక్క కాంపౌండ్ వాల్ కోసం, గ్రేవ్యార్డ్ యొక్క కాంపౌండ్ వాల్ కోసం, అట్లాగే 2 లక్షల 2 లక్షల రూపాయలు అంజుమన్ సొసైటీలో టాయిలెట్స్ కోసం, మొత్తంగా దాదాపు 2 కోట్ల పైచిలకు మరి వాళ్ళ మంజూరు చేసుకుని వాటికి శంకుస్థాపనలు చేసుకోబోతున్నాం. నేను ఈ సందర్భంగా మా వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన, మా వేల్పూర్ వీడీసీ పక్షాన, మా వేల్పూర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన, మా వేల్పూర్ యువకుల పక్షాన జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేనే అయినా కానీ అధికారంలో లేని పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ సందర్భంలో నిధులు రావడం కష్టమని భావించి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తే, అన్న నా సొంత ఊరు, నాకు కొద్దిగా ఈ వర్క్స్ కావాలి, నా ఊర్లో నేను మాట ఇచ్చున్నాను నా సొంత గ్రామ ప్రజలకు, మీరు మంజూరు చేయండి అంటే ఆయన దయతోటి మరి ఇంత పెద్ద ఎత్తున మంజూరు చేసినందుకు మరొకసారి మా అందరి పక్షాన ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేనే అయినా కానీ అధికారంలో లేని పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ సందర్భంలో నిధులు రావడం కష్టమని భావించి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తే, అన్న నా సొంత ఊరు, నాకు కొద్దిగా ఈ వర్క్స్ కావాలి, నా ఊర్లో నేను మాట ఇచ్చున్నాను నా సొంత గ్రామ ప్రజలకు, మీరు మంజూరు చేయండి అంటే ఆయన దయతోటి మరి ఇంత పెద్ద ఎత్తున మంజూరు చేసినందుకు మరొకసారి మా అందరి పక్షాన ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.